హలో నమస్తే రామ్ రామ్. ముందుగా అందరికీ ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు. అండ్ ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజు. ఒక ఆదివాసీ రైడర్గా, ఒక ఆదివాసీ యూట్యూబర్గా ఈరోజు నేను తప్పకుండా మాట్లాడాలి, అందుకోసమే రీల్ చేస్తున్నా. చరిత్రలో చూసుకుంటే పోరాటమైన, యుద్ధమైన ఏదైనా కూడా ఆదివాసులదే ఉంటుంది. సో అలాంటి పోరాటాల చరిత్ర కలిగిన ఆదివాసుల దినోత్సవం ఈరోజు. సో ఆ రోజు ఆ పరిస్థితులలో పోరాటం అనేది కంపల్సరీ కాబట్టి అప్పుడు ఆయుధంతో పోరాటం చేసిర్రు. కానీ నేటి పరిస్థితులలో ఆయుధంతో కాదు పోరాటం చేయాల్సింది, అక్షరంతో చేయాలి. అంటే మనం చదువుకోవాలి. సో మనం ఎంత చదివితే అంత మనకు విజ్ఞానం వస్తుంది, మంచి వ్యక్తిత్వం అనేది నిర్మితం అవుతుంది. ఎంత విజ్ఞానం వస్తే అంత మనకు ఏది మంచి ఏది చెడు, మనం ఎట్లా బతకాలి, మనం ఎట్లా బతకద్దు, ఏం చేయాలి ఏం చేయకూడదు, మన ఆదివాసులను ఎట్లా అభివృద్ధి చెందాలి, మనం ఎట్లా అభివృద్ధి చెందాలి అనేది మనకు ప్రతి ఒక్కటి తెలుసు. ఆ రోజు ఆ జల్ జంగల్ జమీన్ కోసం కొమరం భీం పోరాటం చేసిండు. అప్పటి పరిస్థితులలో ఆయుధం పట్టుకొని యుద్ధం చేయాల్సిన పరిస్థితి కాబట్టి ఆయుధంతో చేసిండు. కానీ నేటి రోజులలో మనం ఆయుధంతో యుద్ధం చేసే పోరాటం చేసే పరిస్థితులు లేవు. ఖచ్చితంగా అక్షరాన్ని ఆయుధంగా మలుచుకొని మనం పోరాటం చేయాలి. మనం అక్షరాన్ని ఆయుధంగా మలుచుకొని ఎంత విద్యను అభ్యసించి పోరాటం చేస్తే మనకంత విజ్ఞానం వస్తుంది, మనకు చట్టాలు హక్కులు అన్నీ తెలుస్తాయి, ప్రతి ఒక్కటి ప్రశ్నిస్తాం. నేటి రోజులలో ఆదివాసులు చాలా వెనుకబడిపోతున్నారు. ఒకప్పుడు రాజ్యాలను పాలించిన వాళ్ళు, ఒకప్పుడు ఆ గోండ్వానా భూభాగాన్ని పాలించిన ఆదివాసులు నేటి పరిస్థితి ఏమవుతున్నది, ఎట్లా ఉంటున్నారు, ఎంత ఘోరమైన పరిస్థితిలో ఉంటున్నారు. దానికి కారణం ఒకటే, మనకు చదువు లేకపోవడం. సో ఖచ్చితంగా ప్రతి ఒక్క ఆదివాసీ మనం చదువుకోవాలి, చదువు యొక్క విలువ తెలుసుకోవాలి. అక్షరాన్ని మనం ఆయుధంగా మలుచుకొని పోరాటం చేయాలని తెలుసుకున్న మొట్టమొదటి వ్యక్తి అంబేద్కర్. ఆయన తెలుసుకున్నాడు కాబట్టి మామూలే కాదు, అందరికంటే ఎక్కువ చదవాలనుకున్నాడు, ప్రపంచ మేధావి అయ్యిండు. ఆయనంతా చదివినది ఎవరు చదవలేదు. సో ఆయనని ఆదర్శంగా తీసుకొని మనం ఆయుధం కాదు అక్షరాన్ని ఆయుధంగా మలుచుకోవాలి. కన్న తల్లి మాతృమూర్తి ఎట్లానో మాతృభాషను కూడా మర్చిపోవద్దు. నేటి రోజులలో అభివృద్ధి అనే పేరుతోటి చాలా మందికి కనీసం వాళ్ళ మాతృభాష మాట్లాడడం కూడా రావట్లేదు. సో రావాలి ఖచ్చితంగా. నీకు మాతృభాష రాకపోతే నీ సంస్కృతి, నీ ఆచారాలు నీకు ఎట్లా తెలుస్తాయి? నేను ఒక ఆదివాసిగా నేను ఎట్లా గుర్తిస్తారు? నువ్వు ఒక ఆదివాసిగా అయి ఉండి నీకే మాతృభాష రాకపోతే, నీ సంస్కృతి నువ్వే ఇష్టపడకపోతే, నీ సంస్కృతి నువ్వే గౌరవించకపోతే వేరే వాళ్ళు ఎలా గౌరవిస్తారు? నీ గుర్తింపు ఎట్లా వస్తుంది? అని సో మనం ఎప్పుడైతే మన సంస్కృతి ఆచారాలను, మన మాతృభాషను మనం కాపాడుతామో అప్పుడే మనకు సమాజంలో గుర్తింపు ఉంటుంది. నువ్వు ఎంత చదువుకున్నా, నువ్వు ఏ స్థాయిలో ఉన్నా, నీ సమాజంలో నువ్వు ఖచ్చితంగా నీ మాతృభాషను, నీ సంస్కృతి, నీ ఆచారాలను పాటించినప్పుడే నీకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. సో నేను అందుకోసం ఈరోజు చెప్పదలుచుకున్న రెండే విషయాలు. ప్రతి ఆదివాసి బాగా చదువుకోవాలి. అండ్ ఎంత చదువుకున్నా కూడా నీ సంస్కృతి ఆచారాలను మాత్రం నువ్వు మర్చిపోవాలి. అండ్ ఓకే, మళ్ళీ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం అనే కాదు, ఏది మంచిది నలుగురికి ఉపయోగపడుతుంది అనిపించిన ప్రతి దాని మీద నేను రీల్ కానీ వీడియో కానీ చేస్తా అని తెలుపుకుంటూ, జై ఆదివాసీ, జై కొమరం భీం, జై భగవాన్ బిర్సా ముండా, జై హింద్. మళ్ళీ కలుద్దాం.